Hello friends, good morning. Happy Wednesday to all of you. So మీ అందరికీ తెలిసిందే we are having a special offer on English Infinity, Bank Infinity, Bank SSC and RBI Grade B. So ఈ fee structure మీరు చూసుకోండి, this is valid only till 14th June and Bharati madam is the in charge. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ కోర్సెస్లో మీరు కావాలంటే జాయిన్ కావచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా తీసుకొచ్చాను అండ్ దిస్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. సో లుక్ ఎట్ దిస్. And this is for UPSC Group 1 and optional courses. UPSC Infinity ki, Group 1 ki, optional ki అన్నిటికీ కూడా we are giving flat 5,000 off. Flat 5,000 off offer ఉంది and this is valid till 20th June. కాల్ చేయాల్సిన నెంబర్ ప్రత్యూష మేడం. సో గ్రూప్ 1కి యూపీఎస్సీకి ఆప్షనల్కి ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేయాలి ఈ నెంబర్కి అండ్ బ్యాంక్ రిలేటెడ్ కోర్సెస్కి భారతీ మేడం కాల్ చేయాలి. సో దిస్ ఈస్ ద స్పెషల్ ఫీ. దేర్ ఇస్ అ ఫ్లాట్ 5,000 ఆఫ్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్. యూ రిప్రజెంట్స్ అప్ ఫ్రంట్, ఐ రిప్రజెంట్స్ ఇన్స్టాల్మెంట్స్ అంటే 5,000 పర్ మంత్. ఇక్కడ ఐ అంటే ఇన్స్టాల్మెంట్స్ అని, యూ అంటే అప్ ఫ్రంట్ పేమెంట్ అని అర్థం. దట్స్ ఇట్. సో నెంబర్ నోట్ చేసుకోండి, కాల్ చేయండి, ఉపయోగించుకోండి. దిస్ ఈస్ వ్యాలిడ్ టిల్ 20th June ఓన్లీ. ఏ నెసెసరీ రివర్షన్. రివర్షన్ అంటే రివర్స్ చేయడం, అంటే ఇంతకు ముందు ఉన్న స్టేజ్కి మళ్ళీ రావడం. ఇఫ్ యూ రివర్ట్ టు సంథింగ్ యూ గో బ్యాక్ టు యువర్ ఎర్లియర్ డెసిషన్ ఆర్ ఎర్లియర్ సిచ్యువేషన్. దేని గురించి? వ్యాక్సినేషన్. ఇంతకుముందు వ్యాక్సిన్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తానని చెప్పింది, తర్వాత స్టేట్స్ మీ వ్యాక్సిన్స్ మీరే ప్రొక్యూర్ చేసుకోండి అని చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ మేమే ఫ్రీగా ఇస్తామని చెప్పి సెంటర్ హ్యాస్ కమ్ బ్యాక్ టు ఎర్లియర్ స్టాండ్స్. అందుకని నెసెసరీ రివర్షన్ అన్నారు. ఇది నెసెసరీ ఎందుకు? స్టేట్స్ స్ట్రగుల్ అవుతున్నాయి వ్యాక్సిన్స్ ప్రొక్యూర్ చేయడానికి, చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో సెంటరే పూనుకొని వ్యాక్సిన్స్ ప్రొక్యూర్ చేసి అందరికీ ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ద చేంజెస్ ఇన్ వ్యాక్సిన్ పాలసీ షుడ్ హెల్ప్ ఇంప్రూవ్ ఇండియాస్ రెస్పాన్స్ టు ది పాండమిక్. మొన్న ఒక అబ్బాయి అడిగాడు, సార్ ఇక్కడ హెల్ప్ వచ్చింది వెంటనే ఇంప్రూవ్ వచ్చింది, హెల్ప్ టు అని రాయాలి కదా అని. యాక్చువల్గా అవసరం లేదు. హెల్ప్ ఇంప్రూవ్ అన్న హెల్ప్ టు ఇంప్రూవ్ అన్న సేమ్ మీనింగే వస్తుంది. అంటే హెల్ప్కి ఉన్న స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అవి కొన్ని ఇలా ఉంటాయి. కొన్ని వర్బ్స్కి ఉన్న స్పెషల్ ఫీచర్స్ మనం అలా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ డూ ఇట్ అన్నాడు అనుకోండి, ఐ విల్ హెల్ప్ యూ డూ ఇట్ అంటే ఐ విల్ హెల్ప్ యూ టు డూ ఇట్. నువ్వు చెయ్యడానికి నేను హెల్ప్ చేస్తాను. దానికి మనం డైరెక్ట్గా ఐ విల్ హెల్ప్ యూ డూ ఇట్ అని చెప్పి అనేయచ్చు. ఓకేనా? లెట్స్ సీ. ద చేంజెస్ ఇన్ వ్యాక్సిన్ పాలసీ షుడ్ హెల్ప్ ఇంప్రూవ్ ఇండియాస్ రెస్పాన్స్ టు ద పాండమిక్. పాండమిక్కి ఇండియా యొక్క రెస్పాన్స్ని ఈ వ్యాక్సిన్ పాలసీలో వచ్చిన మార్పులు అనేవి హెల్ప్ చేస్తాయి. రెస్పాన్స్కి అవి హెల్ప్ చేసే అవకాశం అనేది ఉంది. ద సెంటర్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ మచ్ నీడెడ్ కోర్స్ కరెక్షన్ in India's vaccination policy, with Prime Minister Narendra Modi taking the podium to announce that the month-old decision to leave states to procure vaccines on their own for their 18 to 44 population would be ending in 2 weeks. Center even announced చేసింది a much needed course correction and announce it. Course correction అంటే అర్థం ఇక్కడ కోర్స్ అంటే మీనింగ్ ద పాత్ టేకన్. ఏ దారిలో వెళ్తున్నాము అంటే వ్యాక్సినేషన్ వేయడం కోసం మనం ఎంచుకున్న మార్గం ఏంటి. ఆ మార్గం స్టార్టింగ్ లో సెంటర్ చేస్తానని చెప్పింది, తర్వాత స్టేట్స్ కి చేసేసుకోమని చెప్పింది, ఇప్పుడు మళ్ళీ నేనే చేస్తానని చెప్పింది. సో ఈ మార్గంలో ఒక తప్పుడు మార్గానికి వెళ్ళారు, మళ్ళీ కరెక్షన్ చేసుకున్నారు. నౌ ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. అదే కోర్స్ కరెక్షన్ అన్నమాట. With Narendra Modi taking the podium to announce that the month-old decision, ఇంతకు ముందు ఒక నెల రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం, టు లీవ్ స్టేట్స్ టు ప్రొక్యూర్ వ్యాక్సిన్స్, మీ వ్యాక్సిన్స్ మీరే ప్రొక్యూర్ చేసుకోండి అని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఎవరికి, ఫర్ 18 to 44 పాపులేషన్, ఈ ఏజ్ పాపులేషన్ వాళ్ళకి, వుడ్ బి ఎండింగ్ ఇన్ 2 weeks. అంటే 2 weeks తర్వాత మేము కంప్లీట్ ఛార్జ్ తీసుకోబోతున్నాము, స్టేట్స్కి ఇంకా ఇబ్బంది లేదు, మేమే చూసుకుంటామని చెప్పి నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేశారు. స్టేట్స్ వర్ అలౌడ్ టు ప్రొక్యూర్ 25% ఆఫ్ ద వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ద సెంటర్ 50%. మామూలుగా 50% ఏమో సెంటర్, 25% ఏమో స్టేట్స్, ఇంకో 25% ఏమో ప్రైవేట్ హాస్పిటల్స్ అని చెప్పి అనుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కేటగిరీ ఇలాగే ఉంది. ఇప్పుడు ఈ 25% మీరు చేయక్కర్లేదు, నేనే మొత్తం 75% చేస్తాను అని చెప్పి సెంటర్ ముందుకు వచ్చిందనమాట. A policy that the Supreme Court termed irrational and arbitrary. అంటే ఇంతకు ముందు 50% సెంటర్, 25% స్టేట్, 50 సెంటర్ తీసుకున్న సెంటర్ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది కాబట్టి తక్కువ ప్రైస్కి ఇస్తారు, స్టేట్ ఏమో
తక్కువ తక్కువ కొంటుంది కాబట్టి ఎక్కువ ప్రైస్కి ఇవ్వడం అవసరమా? ఇదంతా మీరే చేస్తే అందరికీ తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లాజికల్ గా లేదు మీరు తీసుకునే నిర్ణయం, ఇర్రేషనల్ గా ఉంది అండ్ ఆర్బిట్రరీగా ఉంది. ఆర్బిటర్ అంటే మీకు అనిపించిందని చేసేసారు తప్పితే దానికి ఒక బేసిస్ లేదు. యు డిసైడెడ్ బేస్డ్ ఆన్ యువర్ మీ ఆలోచన, మీ ఒపీనియన్ బట్టి మీరు నిర్ణయం చేశారు తప్పితే దానికి ఒక లాజికల్ బేసిస్, సౌండ్ బేసిస్ లేదు. ఏ బేసిస్ మీద ఈ నిర్ణయం తీసుకున్నారంటే చెప్పడానికి ఏం లేదు అక్కడ. సో ఆర్బిటరీ అండ్ ఇర్రేషనల్ బేసిస్ మీద మీరు తీసుకున్నారని చెప్పి సుప్రీంకోర్టు అనింది. ద కోర్ట్స్ కామెంట్స్ హ్యావ్ హ్యాడ్ ఎ సాల్యూటరీ ఎఫెక్ట్. సాల్యూటరీ అంటే పాజిటివ్ ఎఫెక్ట్, హెల్దీ ఎఫెక్ట్ అంటే ఒక మంచిగా ప్రభుత్వాన్ని అవి మార్చాయి, ప్రభుత్వం యొక్క ఆలోచనని మార్చాయి. కోర్టు అట్లాంటి కామెంట్స్ చేయడం అనేది మంచిగా జరిగింది. ఇట్ హెస్ కమ్, ఒక సాల్యూటరీ ఎఫెక్ట్ వచ్చింది, ఒక బెనిఫిషియల్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. అందుకే గవర్నమెంట్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఫ్రమ్ June 21st ద సెంటర్ విల్ బి ప్రొక్యూరింగ్ 75%. సెంటర్ ఇప్పుడు 75% ప్రొక్యూర్ చేసుకుంటుంది. అండ్ స్టేట్స్ విల్ నో లాంగర్ హ్యావ్ టు పే వ్యాక్సిన్ కంపెనీస్ ఫర్ ద సేమ్. స్టేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. Vaccines will continue to be free for all those who choose to get their shot at government centers. Government centers లో తీసుకునే వాళ్ళందరికీ కూడా vaccines free. The 25% vaccines that were allotted to private hospitals will continue to, చెప్పాను 25% ప్రైవేట్ హాస్పిటల్స్కి అలాట్ చేశారు, అవి కూడా కంటిన్యూ అవుతాయి. దో సర్వీస్ ఛార్జెస్ దట్ దే ఛార్జ్ విల్ బి క్యాప్డ్ ఎట్ 150. వాళ్ళు ఛార్జ్ చేసేది ఓన్లీ 150కి క్యాప్ చేస్తారు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదని చెప్పి క్యాపింగ్ ఉంటుంది. ద సీలింగ్ ప్రైస్ ఆన్ వ్యాక్సిన్స్ ఇన్ హాస్పిటల్స్ విల్ బ్రింగ్ ప్రిడిక్టబిలిటీ అండ్ బి హ్యూజ్లీ బెనిఫిషియల్స్ టు సిటిజన్స్. దీనివల్ల ఏంటంటే ప్రిడిక్టబిలిటీ ఉంటుంది, సిటిజన్కి మనకి ఎంత ఖర్చు అవుతుందన్న క్లారిటీ ఉంటుంది. యూ కెన్ ప్రిడిక్ట్ వాట్ వుడ్ బి యువర్ కాస్ట్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ సిటిజన్స్కి దానివల్ల బెనిఫిట్ అనేది లభిస్తుంది. ద సెంటర్ విచ్ కంట్రోల్డ్ ఆల్ సప్లై ఆఫ్ వ్యాక్సిన్స్ అండ్ హ్యాడ్ నెగోషియేటెడ్ ప్రైసెస్ అండ్ ఆర్డర్స్ విత్ భారత్ బయోటెక్, కోవాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్, కోవిషీల్డ్, saw itself desperately short of supply right in the middle of India's deadly second wave. స్టార్టింగ్ లో అంతా కూడా వ్యాక్సిన్స్ ని భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్స్ తో నెగోషియేట్ చేసి బేరం ఆడుకొని సప్లై అంతా కంట్రోల్ చేసిన సెంటర్ సడన్ గా డెడ్లీ సెకండ్ వేవ్ వచ్చేసింది. దాని మధ్యలో సా ఇట్ సెల్ఫ్ డెస్పరేట్లీ షార్ట్ ఆఫ్ సప్లై. సరిగ్గా అవసరమైన టైంకి సప్లై అనేది సరిపోక సెంటర్ చాలా సఫర్ అయింది. డెస్పరేట్ గా ఎలా అయినా నాకు కావాలి అనుకునే పరిస్థితి వచ్చేసింది, బట్ సప్లై వాజ్ షార్ట్. హాస్పిటల్ ఎమర్జెన్సీస్ వర్సెండ్ ది సెంటర్స్ పానిక్. పానిక్ అంటే కంగారు, భయపడిపోవడం. The hospital emergencies worsened the center's panic and so it chose a path that no country had taken. హాస్పిటల్లో ఒకవైపు ఎమర్జెన్సీస్ పెరిగిపోతున్నాయి, వ్యాక్సిన్స్ సరిపోవట్లేదు, ఆక్సిజన్స్ లేవు, విపరీతమైన ప్రెషర్, కేసెస్ పెరిగిపోతున్నాయి, టెన్షన్ పెరిగిపోతుంది. సో సెంటర్ ఏంటి, ఫుల్ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోయింది, ఆందోళనలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేసింది, ఇట్ చోజ్ ఏ పాత్ దట్ నో కంట్రీ హ్యాడ్ అండర్టేకన్. ఏ కంట్రీ కూడా చెయ్యని ఒక మార్గాన్ని ఎంచుకుంది. ఏంటది, ఆఫ్ డివాల్వింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బయింగ్ వ్యాక్సిన్స్ టు స్టేట్స్. డివాల్వ్ అంటే కింది వాళ్ళకి ఇవ్వడం, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. ఎక్కువగా ఫైనాన్షియల్ కమిషన్ మాట్లాడుతుంది. సెంటర్కి వచ్చే ఆదాయంలో ఎంత భాగము స్టేట్స్కి ఇవ్వాలి, దాన్ని డివల్యూషన్ అంటాం. డివల్యూషన్ అంటే గివింగ్ అనమాట. అక్కడ ఫండ్స్ ఇవ్వడం, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం. రెస్పాన్సిబిలిటీ సెంటర్ తీసుకోవడం మానేసి స్టేట్స్కే ఇచ్చేసింది. మీరే వ్యాక్సిన్స్ ప్రొక్యూర్ చేసుకోండి, మీరే తెప్పించుకొని మీరే మీ ప్రజలకి ఇవ్వండి అని చెప్పి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి డివాల్వ్ చేసే నిర్ణయాన్ని తీసుకుంది. హెల్త్ హ్యాస్ ట్రెడిషనలీ బీన్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ స్టేట్స్. హెల్త్ అనేది ఎప్పుడు కూడా, హెల్త్ అనేది యాక్చువల్గా యూనియన్ లిస్ట్లో రెండింటికి ఉమ్మడి లిస్ట్లో ఉన్నప్పటికీ ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్సే చూస్తాయి. మీకు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అని ఉంటుంది. అయితే హెల్త్ విషయంలో స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అయినప్పటికీ ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్స్ పరిధిలోకి వస్తాయి, ఎందుకంటే వాళ్ళే చూసుకోవాలిగా రేపు పొద్దున ఏ ఇష్యూ వచ్చినా. And it stands to reason that they would invariably have to deal with the challenges that vaccination throws up. వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సింది ఎవరు, సెంటరా స్టేట్సా? ఆబ్వియస్గా స్టేట్సే. నువ్వు సెంటర్ పెట్టావు, వాళ్ళు రావట్లేదు, ఏం చేయాలి, వ్యాక్సిన్ హెసిటెన్సీ. ఈ వ్యాక్సిన్స్ వల్ల మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా, ట్రయల్స్ అవ్వలేదు అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు అని చెప్పి జనవరి ఫిబ్రవరి టైమ్స్లో వ్యాక్సిన్స్ ఉన్నప్పటికీ జనాలు వేసుకోవడానికి ముందుకు రాలా. అదొక ప్రాబ్లం. ఎవరు ఫేస్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్ ఫేస్ చేయాలి. దిస్ ఇంక్లూడ్స్ వ్యాక్సిన్ హెసిటెన్సీ, ప్రాబ్లమ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే వ్యాక్సిన్స్ సరైన ఐస్ బాక్స్లో పెట్టి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే పాడైపోతాయి. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయాలి. అండ్ అవైలబిలిటీ ఆఫ్ ట్రైన్డ్ పర్సనల్, దాన్ని చక్కగా ఉపయోగించడం తెలిసిన
ట్రైన్డ్ పర్సనల్ ఉండాలి, అండ్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ అట్ హెల్త్ కేర్ సైట్స్లో రోజుకి ఎన్ని వ్యాక్సిన్స్ వేయగలిగే కెపాసిటీ ఉంది, ఈ అవైలబిలిటీ ఆఫ్ కెపాసిటీ కూడా ఇంపార్టెంట్. ఈ ఇష్యూస్ అన్ని ఎవరు చూసుకోవాలి? స్టేట్ గవర్నమెంట్సే చూసుకోవాల్సి ఉంటుంది. ఫేస్డ్ విత్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ద సెకండ్ వేవ్, స్టేట్స్ డిమాండెడ్ మోర్ వ్యాక్సిన్స్ అండ్ అటానమీ ఇన్ డిసైడింగ్ హౌ టు అడ్మినిస్టర్ దమ్. సో ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంది సెకండ్ వేవ్ది, ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ తొందరగా చనిపోతున్నారు. లాస్ట్ టైం పెద్దవాళ్ళకి వచ్చింది, సార్ యూత్కి వచ్చేసింది. సో ఆక్సిజన్ దొరకట్లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేసరికి స్టేట్స్ ఏమంటే మాకు ఎక్కువ వ్యాక్సిన్స్ ఇవ్వండి, అటానమీ ఇవ్వండి, మేము ఎప్పుడు వెయ్యాలి అనేది మాకే అవకాశం ఇవ్వండి. అటానమీ అంటే యువర్ ఎబిలిటీ టు టేక్ డెసిషన్ ఆన్ యువర్ ఓన్, మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా మాకు ఎప్పుడు అడ్మినిస్టర్ చేయాలనే విషయంలో కూడా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి స్టేట్స్ అడిగాయి. వాట్ రిజల్టెడ్ వర్ ఫ్రీక్వెంట్ పబ్లిక్ స్పాట్స్. దానివల్ల ఏమైంది? స్టేట్ సెంటర్ని పబ్లిక్గా తిట్టుకోవడం అయింది. ఫ్రీక్వెంట్ పబ్లిక్ స్పాట్ అంటే గొడవ, ఎప్పటికప్పుడు ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితికి దారితీసింది. అంటే బ్లేమ్ గేమ్, మీ వల్ల ఎలా అయిందని వీళ్ళు అంటాం, మా వల్ల ఎలా అయిందని వాళ్ళు అంటాం, ఎట్లా అనమాట. విత్ ద సెంటర్ బ్లేమింగ్ స్టేట్స్ ఫర్ ఇన్ఎఫిషియెంట్లీ యూజింగ్ అవైలబుల్ స్టాక్స్ అండ్ యెట్ డిమాండింగ్ మోర్. సెంటర్ స్టేట్స్ ఏమంటుందంటే మీకు ఇచ్చిన మీరు సరిగ్గా వాడట్లేదు, వేస్ట్ చేసేసారు చాలా వరకు, మళ్ళీ ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నారని చెప్పి సెంటర్ వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది జరిగింది. దో దేర్ ఆర్ సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యెట్ టు బి వ్యాక్సినేటెడ్. సబ్స్టాన్షియల్ అంటే చాలా, సీనియర్ సిటిజన్స్ ఇంకా చాలా మంది ఉన్నారు వ్యాక్సినేట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నప్పటికీ, పర్టికులర్లీ విత్ సెకండ్ డోస్, ఫస్ట్ డోస్ అయిపోయి సెకండ్ డోస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ, ఇట్ ఈస్ క్లియర్ దట్ ద ఫోర్సియబుల్ డిమాండ్ విల్ బి ఇన్ ద సబ్ 45 కేటగిరీ. సీనియర్ సిటిజన్ చాలా మంది ఉన్నప్పటికీ కూడా అప్కమింగ్ డేస్ లో డిమాండ్ అనేది ఎక్కువగా 45 to 18 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి చాలా మంది ఫస్ట్ డోస్ కూడా అవ్వలేదు. సో ఈ సెగ్మెంట్ లో డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. ద గవర్నమెంట్ appears more confident of getting a steady stream of supply from Bharat Biotech and the Serum Institute, and in a bold move has ordered 30 crore doses of an untested vaccine from Hyderabad-based Biological E. గవర్నమెంట్ ఏం చేసింది? ఆల్రెడీ కాంట్రాక్ట్ సైన్ చేసుకుంది భారత్ బయోటెక్ తోని, సీరం ఇన్స్టిట్యూట్ తోని. సో స్టడీ స్ట్రీమ్ ఆఫ్ వ్యాక్సిన్స్ వస్తాయి. వాటితో పాటు హైదరాబాద్కి చెందిన బయోలాజికల్ ఈ అనే ఇంకో కంపెనీతో 30 కోట్ల డోసెస్ కి ఆర్డర్ ప్లేస్ చేసింది. 30 కోట్ల డోసెస్ కి ఆర్డర్ ప్లేస్ చేసింది. ఇన్ఫాక్ట్ ఆ వ్యాక్సిన్ ఇంకా టెస్ట్ అవ్వలేదు, ట్రయల్స్ కంప్లీట్ కాలేదు. అయినా సరే మళ్ళీ అన్ని అయ్యేసరికి అందుబాటులో ఉంటాయో ఉండవన్న భయానికి ముందే ఆర్డర్ ప్లేస్ చేయడం అనేది జరిగింది. బోల్డ్ అంటే ధైర్యంగా. అస్యూమింగ్ దట్ థర్డ్ వేవ్ ఈజ్ నాట్ ఇన్ ద విసినిటీ, థర్డ్ వేవ్ దగ్గరలో లేదు అనుకుంటే, దీస్ చేంజెస్ ఇన్ టోటల్ కుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ ఏ స్మూదర్, మోర్ ఎఫిషియంట్ వ్యాక్సిన్ రోల్ అవుట్. ఇప్పుడు మళ్ళీ సెంటర్సెస్ తీసుకోవడం, వాళ్ళే మొత్తం ప్రొక్యూర్ చేస్తారని చెప్పడం, బయోలాజికల్ ఈ దగ్గర కూడా 30 కోట్ల డోసెస్కి ఆర్డర్ పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేలాగా కనిపిస్తోంది. స్మూత్ రోల్అవుట్ జరిగేలాగా ఉంది, హ్యాపీగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అన్నట్టుగా ఉంది. కాకపోతే అస్యూమింగ్ దేర్ ఇస్ నో థర్డ్ వేవ్ ఇన్ ద విసినిటీ, థర్డ్ వేవ్ రాదు అనుకుంటే, వస్తే మళ్ళీ అతలాకుతలం అయిపోతుంది. Mr. Modi's announcement was preceded by a truculent defense of himself and his government, and passing on blame to a variety of actors, including governments before 2014, for India's very real shortcomings on vaccination. Shortcomings అంటే ఫెయిల్యూర్స్. వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా ఏ విషయాల్లో ఫెయిల్ అయిందో ఆ విషయాల్లో నరేంద్ర మోదీ గారు మన స్పీచ్ ఇచ్చినప్పుడు తనను తాను డిఫెండ్ చేసుకున్నారు. ఎలా డిఫెండ్ చేసుకున్నారంటే ట్రక్యులెంట్ అంటే డిఫైయెంట్ గా, ఆర్గ్యూ చేసినట్టుగా, నా తప్పేమీ లేదు అంటే మన వైపు తప్పులు జరిగాయి అని కాకుండా తనను తాను సమర్థించుకుంటూ తప్పులన్నీ 2014 ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్వి మరియు వెరైటీ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్, మా తప్పులు లేవు, వేరే వాళ్ళ తప్పులే అని చెప్పి బ్లేమ్ అనేది అందరి మీదకి నెట్టేస్తూ మొండిగా ఆర్గ్యూ చేస్తూ ఆయన స్పీచ్ సాగింది. ఆ తర్వాత చివరికి వ్యాక్సిన్ మేమే చేస్తామని చెప్పారు. అందుకని ఇక్కడ ఏం రాశారు? ప్రిసీడెడ్ బై. ఈ అనౌన్స్మెంట్ కంటే ముందు ఇది జరిగింది, ఈ డిఫెన్స్ ఇవన్నీ జరిగాయి అనమాట. హౌవెవర్ ద పాత్ టు పాజిటివ్ చేంజ్ ఈజ్ ఆఫెన్ మియాండరింగ్ అంటే ఇలాగా స్ట్రైట్ గా కాదు. నది వెళ్తుంది చూడండి, నది మియాండర్ అవుతుంది అంటారు. పాము వెళ్తుంది, స్ట్రైట్ పాత్ కాకుండా ఒక వైండింగ్ కోర్స్ అనమాట, దాన్ని మియాండరింగ్ అంటారు. అంటే ఒక పాజిటివ్ చేంజ్ రావడం అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఇలా జరగదు,
మియాండరింగ్ ఉంటుంది, తప్పదు అని చెప్తున్నారు. అండ్ సర్వైవింగ్ ద పాండమిక్, ఈ పాండమిక్ ని సర్వైవ్ అవ్వడం, బీయింగ్ వైజర్ ఫ్రమ్ మిస్టేక్స్, తప్పుల నుంచి తెలుసుకొని తెలివైన వాళ్ళగా మారడం, మస్ట్ బి ద స్పిరిట్ ఇన్ విచ్ దీస్ పాలసీ చేంజెస్ ఆర్ అడాప్టెడ్. ఆ స్పిరిట్ లో మనం ఈ పాలసీ చేంజెస్ ని అడాప్ట్ చేసుకోవాలి. తప్పులు జరుగుతాయి, వాటి నుంచి మనం నేర్చుకున్నాము అనే స్పిరిట్ ఉండాలి. రెండవది, ఈ పాండమిక్ ఎలాగైనా సర్వైవ్ అవ్వాలి అన్న స్పిరిట్ ఉండాలి. బ్లేమ్ గేమ్ వల్ల ఎవరికి మంచి జరగదు, ఎవరైనా తప్పులు చేస్తారో వాటి నుంచి నేర్చుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ స్పిరిట్ లో మనం వీటిని హ్యాండిల్ చేసి ఈ కొత్త పాలసీ చేంజెస్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో అంత ఇంట్రెస్టింగ్ కానీ పెద్దగా సబ్జెక్ట్ మ్యాటర్ లేని ఎడిటోరియల్ ఇది. బట్ స్టిల్ యూ వుడ్ హ్యావ్ లెర్న్డ్ సమ్ vocabulary, truculent, shortcomings, meandering. Right? That's about it. Take care. Bye.